హన్మకొండ జిల్లా రాంపూర్ మడికొండ పరిధిలోని డంపింగ్ యార్డును తరలించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్యకు ఆయా ప్రాంతాల ప్రజలు వినతి పత్రం అందించారు। మడికొండ రాంపూర్ డంపింగ్ యార్డు వల్ల గ్రామాల్లోని చిన్నపిల్లల నుంచి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు। వెంటనే డంప్ యార్డును తొలగించి తమ ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు। మాకు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మీరు మానేసినా కూడా మాకు ఈ డంపింగ్ యార్డు చేసుకుంటే కూలీ చేసుకున్నా వస్తున్నారు। మాకు వెల్ఫేర్ స్కీమ్స్ వద్దు మేడం। మడికొండ గ్రామానికి మొత్తం కూడా బాగా వస్తాయి కదా, ఆ నీళ్ళ తాగుతున్నాం, మొత్తం కూడా ఆ నీళ్ళ తాగుతున్నాం అని మా పరిస్థితి। ఎందుకంటే డంపింగ్ యార్డ్ మధ్యలో ఉంటుంది బాగా రాంపూర్ డంపింగ్ యార్డ్ మధ్యలో పోతే వాగు చుట్టూ ఇటు అది చాలా చూసారు మీరు కమిషనర్ ఉన్నప్పుడు కమిషనర్ చూసారు ఆ డంప్ వాడు మొత్తం ఉంది మేడం। కానీ ఇది ట్యాంక్లో పోయిన తర్వాత ట్యాంక్లో వచ్చారు కదా మన ఆ విలేజ్ బయటకు వస్తుంది లాస్ట్ ధర్మశాల ఈ బావి ద్వారా వచ్చే వాటి ద్వారా అది ఎన్నిసార్లు చేపలు ఫ్రీగా చేపలు ఇస్తున్నారు। మేము ఆ చేపలలో పోసుకోవడమే జరుగుతుంది తప్ప మళ్ళీ పట్టుకోవడం అంటే అది ఒక్క చేప ఉంటుంది। నేను సాంబయ్య మా మడికొండ విలేజ్కి దగ్గరలో చాలా దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ అనేది 2014 నుండి అక్కడ పోయడం జరుగుతున్నది। రోజు కనీసం 450 టన్నుల చెత్త అక్కడ చేరడం వల్ల మొత్తం సరౌండింగ్ మొత్తం సిటీ హన్మకొండ వరంగల్ కాజీపేట మొత్తం సిటీ సరౌండింగ్ ఇటీవల జాయిన్ అయినటువంటి చేర్పించుకున్నటువంటి మా ఊర్లో చెత్త కూడా ఇక్కడికి అంతా కూడా ఒకే దగ్గర రావడం వల్ల మొత్తం అక్కడ చేరి 450 టన్నుల చెత్త రోజు పోగాయి అక్కడ ఏమవుతున్నదంటే పొల్యూషన్ ఏర్పడుతుంది, వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది। మొత్తం ప్రజలంతా రాత్రిపూట కానీ డే టైంలో కానీ ఆ పొగ పీల్చుకోలేక శ్వాసకోశం ఆడలేక ఇబ్బంది పడుతున్నారు। చిన్నపిల్లలు అయితే మా అస్తమా పేషెంట్స్ అయితే అస్తమా పేషెంట్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు। ఊరు కార్ చేసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది। వాటర్ మొత్తం అక్కడ చెరువులో ఉన్నటువంటి మడికొండ పెద్ద చెరువు వాటర్ అంతా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది। వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా మొత్తం పొల్యూట్ అయిపోయింది। కాబట్టి ఆ విషయంలో మేము అధికారులకు ప్రజాప్రతినిధులకు 2014 నుంచి మేము విన్నపించుకుంటూ ఉంటున్నాము। ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పి అంటున్నారు, కానీ తొలగించడం లేదు। దాన్ని కూడా మనకు పరిష్కారం ఉన్నది। 4 దిక్కులో ఆ చెత్తను సిటీకి మొత్తం కొంత పోస్తున్నట్టయితే అక్కడ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తలేరు, అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేకపోతున్నారు। కావున మేము పూర్తి ఇంకా ముందుగా తీవ్రస్థానం చేయకముందుకే మా ఏడల అధికారులు అవగాహన చేసుకొని దయచేసి ఆ డంపింగ్ యార్డ్ని ఇక్కడ తొలగించాలని చెప్పి మేము అందరం విన్నవించుకుంటున్నాం। దాని అప్లికేషన్ ఇచ్చి మేము ఒక విన్నపం చేయడం జరిగింది। అధికారులు అంటున్నారు, ప్రజానాయకులు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడి నుంచి తొలగిస్తాం ఈ ఎలక్షన్ తర్వాత తొలగిద్దాం, ఇంకొక 6 నెలలు టైం ఇవ్వండి, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఒక 6 నెలలు టైం ఇవ్వండి, సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పి అంటున్నారు। కానీ 2014 నుంచి అట్లా అది అక్కడనే ఉంటున్నారు, రోజు వచ్చి డంపింగ్ చేస్తూనే ఉన్నారు। మాకు చాలా ఇబ్బంది అవుతుంది। అక్కడ వచ్చి మేము రిక్వెస్ట్ చేస్తే అధికారులకు ఈ విషయాన్ని నేను ఇచ్చి పంపిస్తాను, వాళ్ళు వచ్చి చూస్తారు। మీరు కూడా ఒకసారి వచ్చి మాకు అక్కడ విలేజ్ మీరు విజిట్ చేయని చెప్పి అంటే ఓకే అని చెప్పాను। కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం। ఇక్కడ చంద్రరాజు సునీల్ నా పేరు వచ్చేసి మాది రాంపూర్ 46వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్। గత 15 సంవత్సరాల నుంచి మా ఊర్లో డంపింగ్ యార్డ్ ఉంది। ఆ డంపింగ్ యార్డ్ తీసేయాలని చాలా పోరాటాలు ఉద్యమాలు కూడా జరిగినాయి, అయినా కూడా డంపింగ్ యార్డ్ అసలు చెల్లడం లేదు। వరంగల్లో ఉన్న ఉమ్మడి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేషన్ చెత్త మొత్తం మా రాంపూర్కే రావడం జరుగుతుంది। ఆ చెత్తను మేము అది రోజు వాళ్ళు కాలవడం వల్ల ఆ పొగను మేము పీల్చుకొని అనారోగ్యాలకు గురవుతున్నాము। అనారోగ్యాలు అంటే ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయో ప్రపంచం మొత్తం మీద మా రాంపూర్
రాంపూర్లో ఉన్న గ్రామంలో ప్రతి ఒక్కరికి అన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎట్లయినా ఈ డంపింగ్ యార్డ్ని తీసివేసి మాకు సురక్షితమైన నీరు, సురక్షితమైన మంచినీటిని, గాలిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఒక మహిళలకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ లీవర్ ప్రాబ్లమ్స్, కాలేయం ప్రాబ్లమ్స్, ఒక స్మోకర్కి, ఒక చైన్ స్మోకర్కి ఎన్ని రకాల ఉంటుందో లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్లు, ఇవన్నీ డంపింగ్ యార్డ్ పొగ వల్ల మేము పిలుచుకొని మేము అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. ఒకటే కోరుచున్నాము, ఎలాగైనా డంపింగ్ యార్డ్ తీసివేయాలని కోరుచున్నాము.